తెలంగాణలో పోనీ ఏ రోజున ఆయన జై తెలంగాణ అని నినాదం చేశాడా? తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాడు అజరుద్దీన్. ఆయన్ని పట్టుకొచ్చి ఏకంగా మంత్రి పదవి ఇచ్చేశారు అర్జెంటుగా ఎలక్షన్స్ ముందు. అప్పుడు మరి భౌత భిక్షాందేహని అజరుద్దీన్ ముందు చేతులు జోడించావంటే, మత ప్రాతిపదికన జోడించావంటే, చివరికి ఎంఐఎంని పోటీలో లేకుండా ఆపిచ్చి, ఉత్తరప్రదేశ్లోనేమో పోటీనా, మహారాష్ట్రలోనేమో పోటీనా, ఇక్కడేమో పోటీ లేదా? అక్కడ ఎవరు అడుక్కు తిన్నట్టు? అలాగే మరొక విచిత్రమైనటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీలో గెలిపించే దమ్ము లేక, ఒక నాయకుడు లేక, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని బతిన్లాడుకుని తెచ్చుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి, అయినా ఓడిపోతే మళ్ళీ అధ్యక్షుడిగా ఇచ్చి, ఆ తర్వాత గెలిస్తే అప్పుడు సీఎం పదవి కూడా ఇచ్చుకుని, కాంగ్రెస్ పార్టీకి ఏం దిక్కుందని భౌత భిక్షాందేహం తెచ్చుకుని బయట పార్టీ వాడికి తెచ్చుకుని సీఎం పదవి ఇచ్చుకున్నారు కదా. మరి అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉందా? దాంతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ ప్రచారానికే వస్తాడు, కాంగ్రెస్ పార్టీకి ప్రచారానికి బయట నుంచి తెచ్చుకోలేదా? రాహుల్ గాంధీ ఏమన్నా తెలంగాణ ఉద్యమకారుడా? సోనియా గాంధీ ఏమన్నా తెలంగాణ ఉద్యమకారినా? పైగా అనేక మంది చావడానికి కారణం వాళ్లే కదా. అనేక మంది ఎందుకు చనిపోయారు ఆ రోజున? వీళ్ళు ఆలస్యం చేయడం వల్లే కదా. 2004లో ఇస్తామని చెప్పిన వాళ్ళు ఎందుకు ఇవ్వాల? ఇవ్వకుండా మోసం చేయబట్టినే కదా ఆత్మహత్యలు చేసుకున్న అనేక మంది. చనిపోయిన తర్వాత ఇక చావులు ఎక్కువ అవుతున్నాయన్న పేరుతోనే కదా మీరు అనౌన్స్ చేసింది. ఆ రోజున కేసీఆర్ ఆమనిరాధ్యక్ష చేస్తేనే కదా మీరు అనౌన్స్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆపేశారు రాజకీయాల కోసం. ఆ తర్వాత మళ్ళీ ప్రజల నుంచి ఒత్తిడి పెరిగాక, మళ్ళీ చావులు ఎక్కువ అయ్యాక అప్పుడు కదా ఇచ్చింది.